హూ పాస్టర్స్ ద పాస్టర్స్ అని అనుకుంటున్నాం మనం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్ యువర్ ఫ్లేమ్. దేవుడు నీకు ఇచ్చిన మంటను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలండి, పెంచుతూ ఉండాలి. దాన్ని పెంపారా చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్. A pastor must protect his inner fire from burnout, bitterness and spiritual drift. ఓకే, ఒక పాస్టర్ దేవుడు తనకిచ్చిన ఆ ఫైర్ ఉన్న చూడండి, ఆ మంట ఉన్న చూడండి. కొన్నిసార్లు రెచ్చిపోయి టెస్ట్ మనీ చెప్పేస్తుంటాం మనం. ఒక 6 నెలల తర్వాత అసలు అది ఎక్కడ పోతుందో నాకు అర్థం కాదు అసలు యాక్చువల్లీ. ఎందుకనంటే నువ్వు బర్న్అవుట్ అయిపోయినావు, దాని ఫైర్ నీలో తగ్గిపోతుంది. బిటర్నెస్, చేదుని మనసులో పెట్టుకొని, ఓకే, లోపట మనకున్న ప్రాబ్లం తోటి ఇతరులను బ్లేమ్ చేయడం. పై స్పిరిచువల్ డ్రిఫ్ట్ అంటే ఆత్మీయంగా జారిపోవడం, పడిపోవడం అండి. చూడనికే ఎంత బాగా హుందాగా కనబడతాం మనం, బట్ స్పిరిచువల్గా చూస్తే ఆ ఫైర్ నీలో నిజంగా మండుతుందా ఈ రోజు కూడా? అది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. పాస్టర్స్ డోంట్ లూజ్ దేర్ ఫైర్ ఇన్ అ మూమెంట్, దే లూజ్ ఇట్ లిటిల్ బై లిటిల్, డే ఆఫ్టర్ త్రూ అని. ఒకటేసారి తగ్గిపోదు అబ్బాయి నీలో ఉన్న మంట. మెల్లమెల్లగా క్రమేపీ చిన్న చిన్నగా మెల్లమెల్లగా పోయి ఇక మొత్తానికి జారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అట్లానంటే కొన్నిసార్లు మన డిస్కరేజ్మెంట్ ఉంటుంది చూడండి మన లోపట, దాన్ని కన్ఫెస్ మనం ఎందుకు అని చెప్పి. ఆ డిస్కరేజ్మెంట్ పరిస్థితుల మీద, మనుషుల మీద పడేస్తామే కానీ మనం ఒప్పుకోం. మనం అబ్బాయి. ఆ తర్వాత పెయిన్, ఆ ప్రాసెస్ని పెయిన్ దేవుడు అనుమతించినప్పుడు ఆ పెయిన్ని మనము ఆ పెయిన్ గుండా మనం వెళ్లకుండా ఉంటాం. మనకు ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటాం మనం. కానీ రూట్ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుంది, పెయిన్ ఎందుకు వస్తుందా అని చెప్పి దాన్ని ప్రాసెస్ చేయం మనం. దేవుడి దగ్గర పెయిన్ రిలీవర్స్ లేవు, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. డోలో లేదు ఆయన దగ్గర. ఆయన రూట్ ప్రాబ్లంకి వెళ్ళి అక్కడి నుంచి పెయిన్ నీకు ఎందుకు అనుమతిస్తున్నానంటే అదొక ప్రాసెస్ గుండా నీ క్యారెక్టర్ని, నా క్యారెక్టర్ని, మన క్యారెక్టర్ని షేప్ చేయనికే. ఇంకో మాటలకు వస్తే ఏమైనా సరే క్రీస్తు పోలికలో నిన్ను మలుచుకోనికేనే దేవుడు ఆ పెయిన్ అనుమతిస్తుంటాడు మనకు. మళ్ళీ ఫిజికల్ పెయిన్ మనం అనుభవించినప్పుడు మీరు ఆలోచించండి, దాన్ని ఎలా అనుభవిస్తుంటామో నెక్స్ట్ టైము ఆ పెయిన్ రాకుండా ఉండనికే కొన్ని జాగ్రత్తలు పడతాం మనం. ఈ పెయిన్ని ఎలా అనుభవించాలనో దేవుడు చక్కగా మనల్ని ఆ ప్రాసెస్ గుండా తీసుకెళ్ళి మొండిగా చేస్తాడు అబ్బాయి. ధైర్యాన్ని పెంచి ఆయన కుమారుని యొక్క పోలికలో మనల్ని మార్చుకుంటాడు. అన్మేనేజ్ ఎక్స్పెక్టేషన్స్. మళ్ళీ కొన్నిసార్లు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఎదుటి వాళ్ళ ద్వారా, వాళ్ళ దగ్గర ఉండదు అది, వాళ్ళు చేయలేరు అది, అయినా సరే డిమాండ్ చేసినట్టుగా మనం చేస్తుంటాం అబ్బాయి. అది ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచిది కాదు అబ్బాయి. లేకపోతే ఏం చేస్తాం తెలుసా, డిస్టెన్స్ అయిపోతాము, గాయపడతాము, గాయపరచనికి మనం ప్రయత్నం చేస్తాం మనం. ఇంకొకటి అన్నోటిస్డ్ స్పిరిచువల్ లీకేజ్. ఎక్కడో నీలో యాక్చువల్లీ నాలో స్పిరిచువల్ లీక్ అవుతుంది, కానీ ఆ లీక్ని మనం గమనించకుండా బండి అట్నే వెళ్ళిపోతుంటుంది. కానీ స్పిరిచువల్ లైఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మీ వ్యక్తిగత ప్రార్థన టైంలో అయినా సరే, వీటి ద్వారా అయినా సరే దేవుడు ఆ లీకేజ్ని తెలిసినప్పుడు వెంటనే దాన్ని సెట్ చేసుకోవాలి అబ్బాయి. చూడండి, రివైవల్ ఫైర్. రివైవల్ బిగిన్స్ వెన్ పాస్టర్స్ ప్రొటెక్ట్ వాట్ గాడ్ హెస్ ఇగ్నైటెడ్. నీలో దేవుడు ఆ మంటను మొదలుపెట్టిన చూడండి అబ్బాయి, దాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తూ ముందుకెళ్తుండాలి. మీరు చూడండి, అందుకొరకే తిమోతితో చెప్తున్న అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 1:6 ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరం చూడండి అబ్బాయి, దాన్ని ప్రజ్వలింప అనే మాట ఉన్న చూడండి అబ్బాయి. ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను అని అంటాడు ఆయన. మర్చిపోకు సుమా, దేవుడు నీలో మొదలుపెట్టిన, లేకుంటే నీలో ఆ ఇగ్నైట్, ఆ స్పార్క్ మొదలుపెట్టిన చూడండి అబ్బాయి, బాబు జాగ్రత్తగా దాన్ని ప్రజ్వలింప చేయాలి, విసురుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు మనం. సో కనుక ఫైర్ డైస్ అన్లెస్ ఇంటెన్షనలీ ఫెడ్ అబ్బాయి. మంట అది మెల్లగా ఆరిపోవటం గల కారణం ఏం తెలుసా? చొరవ తీసుకొని దాన్ని మనం మండిస్తూ ఉండాలి అబ్బాయి. అది చాలా ఇంపార్టెంట్. అది అందుకని అంటారు ప్రావర్బ్స్ 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయములో నుండి ఏం బయటికి వస్తున్నాయో ఒకసారి ఆలోచించు. జీవధారలా, లేకపోతే శరీరకు సంబంధించిన ఆ బలహీనతలు బయటికి వస్తున్నాయా, ఏం లీక్ అవుతుంది అసలు యాక్చువల్లీ. సో కనుక భద్రముగా కాపాడుకొనుము అని అంటే నీ హృదయమునకు నీవే, నా హృదయానికి నేనే రెస్పాన్సిబుల్ అని అంటారు. ద హార్ట్ ఈస్ ద పాస్టర్స్ పుల్పిట్. ఇఫ్ ద హార్ట్ కొలాప్సెస్ ఎవ్రీథింగ్ కొలాప్సెస్. మన హృదయం అనేది ఒక పుల్పిట్ లాంటిది, పాస్టర్కి సంబంధించిన ఒక వేదిక. అది అసలు యాక్చువల్ ఒక పుల్పిట్ అది.
అది కానీ పోయిందనుకోండి, ఇక అన్ని పోయినట్టేనా అబ్బాయి. అందుకొరకే 1 పేతురు 5:8 ఏమంటుంది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఏ పాస్టర్ని మింగుదనా అని వెతుకుచున్నాడు. బిలీవర్స్ని కాదు, మనల్ని మింగుతే చాలాడు. మీ దగ్గర నీ మంట పోయిందని అంటే ఇంకా అయిపోయింది అబ్బాయి. ఇక అ పాస్టర్ వితౌట్ విజిలెన్స్ బికమ్స్ అ పాస్టర్ వితౌట్ విక్టరీ. చూసారా మీరు? మనలో విజిలెన్స్ లేకపోతే, ఆ భద్రత, ఆ సమర్థత మనం లేకపోతే మనం అపజయానికి పాలు పడే అవకాశం ఉంటుంది అబ్బాయి. అందుకొరికి అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 అబ్బాయి, మద్యముతో మత్తులై ఉండకుడి. లిక్కర్ తర్వాత సంగతి. అసలు యాక్చువల్లీ లోక ఆలోచనలతోటి, లోక మర్యాదతోటి, వీటితోటి మత్తులై ఉండకుండా ఓకే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తుంటాడు అబ్బాయి. అది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, స్పిరిట్ ఫిల్ లైఫ్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ రివైవల్ బట్ ఎ డైలీ రీఫిల్. రివైవల్, రీఫిల్. ఒక్కొక్కసారి రెచ్చిపోతాం, దర్శనాలు చూస్తాం, పెద్ద పెద్దగా మాట్లాడేస్తుంటాం మనం. అది అబ్బాయి గుర్తుపెట్టుకోండి, వండర్ఫుల్, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. కానీ డైలీ రీఫిల్ అది. సేమ్ మన ట్యాంక్ని ఎలా ఎప్పటికప్పుడు నింపుకుంటామో, వెళ్ళి ఫోన్ని ఎలా ఛార్జ్ చేసుకుంటామో ఎప్పటికప్పుడు, అలానే చేయాలి అబ్బాయి. ఇఫ్ అ పాస్టర్ లూజెస్ ద ఫైర్, ద చర్చ్ లూజెస్ ద ఫైట్. మనలో ఫైర్ పోయింది అనుకోండి అబ్బాయి, ఇక అంతే, సంఘం ఓటమికి ఫాలో అయిపోతుంది. అది పాస్టర్ ఎప్పుడైతే మండుతుంటాడో అప్పుడు చర్చ్ ఎప్పటికప్పుడు ఆ ఫైట్ని గెలుస్తుంటుంది అబ్బాయి. ఆ పాస్టర్స్ గ్రేటెస్ట్ బ్యాటిల్ ఈస్ నాట్ పీపుల్, నాట్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ కీపింగ్ ద ఫ్లేమ్ అలైవ్. మన పెద్ద బ్యాటిల్ ఏం తెలుసా అబ్బాయి? ప్రజలు కాదు, లేకుంటే ప్రోగ్రామ్స్ కాదు. మెయిన్ బ్యాటిల్ ఏం తెలుసా అబ్బాయి? మన ప్రాబ్లం ఏం తెలుసా? నీలో ఉన్న ఆ మంట ప్రజ్వలింప చేస్తూ ఉండాలి మనం ఎవ్రీడే. అదే పెద్ద ఛాలెంజ్ అసలు యాక్చువల్లీ. ఇంకొన్ని మండించాలని చూస్తాం మనం ఇంకొకరిని, కానీ మనం మండనికే గగనంగా ఉంటుంది ఒక్కొక్కసారి అబ్బాయి. A fire in a fireplace doesn't go out because of one log. It dies if you don't keep feeding, stoking it or clearing the ash. చూసిరా మీరు? ఆ ఫైర్ అనేది ఊరికేనే ఆరిపోదు అబ్బాయి. అది ఒక్క కర్రతో ఆగిపోయేది కాదు, అది కాదు అసలు యాక్చువల్లీ. అది ఇంకో కర్ర పెట్టకపోవడము. స్టాకింగ్ అని అంటే ఇంకా కర్రలతోటి బాగా దాన్ని, ఆ మంటని ఇంకా బాగా మండించడం. లేదా అందులో ఉన్న బూడిద ఎక్కువైపోయిందా, విసురుతున్న వాళ్ళ కొలది దుమ్ము ఎక్కువైపోతుంటుంది అసలు యాక్చువల్లీ. అది సేమ్ అబ్బాయి స్పిరిచువల్ లైఫ్లో కూడా అంతే. పాస్టర్స్ మస్ట్ ఫీడ్ దేర్ ఇన్నర్ లైఫ్ కాన్స్టెంట్లీ. ఎలానండి అది? వాట్ ఈస్ ఫీడింగ్, స్టాకింగ్, క్లియరింగ్ అని అంటే ఏంటది? బాగా ప్రార్థన చేస్తూ ఉండాలి, బాగా అర్థమవుతున్నా, బాగా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, బాగా విశ్రాంతి కూడా తీసుకోవాలి, కొంత రెస్ట్ కూడా ఉండాలి అబ్బాయి. సో కనుక చూడండి అబ్బాయి, ఆ మజిల్స్ని మనం ఎలా మెయింటైన్ చేయగలమనండి? అది ఆత్మీయమైన మజిల్స్ని మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. మజిల్స్ డోంట్ గ్రో స్ట్రాంగ్ ఆఫ్టర్ వన్ వర్కౌట్, దే గ్రో బేస్డ్ ఆన్ డైలీ డిసిప్లిన్ కదా. ఆ మజిల్స్ ఒక్క రోజుతో వచ్చినాయి కావవి. సో కనుక పాస్టర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈస్ ద సేమ్. ఎట్లా? స్మాల్ డైలీ ప్రాక్టీసెస్ కీప్ దెమ్ స్ట్రాంగ్ ఫార్ మినిస్ట్రీ. చూస్తున్నారా మీరు? చిన్న చిన్నగానే తీసుకోవాలి అబ్బాయి, చిన్న చిన్నగా డైలీ ఖచ్చితంగా పూటకు ఎలా తింటామో ఆత్మీయంగా ఎప్పటికప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు, పెద్ద పెద్ద ప్రార్థనలు, చిన్న వాక్యాలు, పెద్ద వాక్యాలు, ఆరాధన, స్తుతి, మహిమ ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు నీలో ఉన్న మంట చెలరేగుతుంటుంది అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, పాస్టర్స్ మస్ట్ ప్రాక్టికల్ స్పిరిచువల్ ఫ్లేమ్ కీపింగ్ అని చెప్పి. ఓకే, పాస్టర్స్ ప్రాక్టికల్గా వాళ్ళ ఉన్న ఫ్లేమ్ని ఎలా మనం పెంపర చేసుకోగలమో 3 విషయాలు చెప్తాను అబ్బాయి. డైలీ రిపెంట్ క్విక్లీ, డోంట్ లెట్ యాషెస్ పైల్ అప్ అబ్బాయి. మనకు తెలిసిపోతుంది క్లియర్గా, నేను తప్పు చేసినా, పాపం చేసినానని చెప్పి. నోటి ద్వారానో, చూపు ద్వారానో, విను ఎక్కడో ఒక దగ్గర చేసినాం మనం, ఊహల్లోనైనా. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, కీ నువ్వు పడిపోయింది కాదు. కీ ఏం తెలుసా అబ్బాయి? రిపెంటెన్స్, పశ్చాత్తాపం. వెంటనే మారు మనసు పొందాలి, వెంటనే పశ్చాత్తాప పడాలి. ఎందుకు? మీరు చూడండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, ఎప్పుడు పాపం చేసినప్పుడు వెంటనే ఒప్పుకొనిన ఎడల, దేవుడు ఎవరంటే ఇక్కడ నమ్మదగిన వాడును నీతిమంతుడును. గనుక ఏం చేస్తాడంట ఆయన? నమ్మదగిన వాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమిస్తాడు. నంబర్ 1, సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడంట ఆయన? పవిత్రులుగా చేయును. ఎప్పుడండి అది? మన పాపము మనము ఒప్పుకొన్న ఎడల అనే మాట ఉంది అబ్బాయి. ఎప్పుడు ఒప్పుకుంటామండి మనం పాపం చేసినామని గుర్తించి దాన్ని కన్ఫెస్ చేస్తే, ఒప్పుకుంటే అప్పుడే మనం చేయగలం. మనం ఊరికేనే రాదు అది. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ద పాస్టర్ హూ డిలేస్ రిపెంటెన్స్ అలౌస్ స్మాల్ సిన్స్ అండ్ బిటర్నెస్ టు హార్డెన్ టు స్పిరిచువల్ యాష్.
చూసినా మీరు? ఒక పాస్టర్ సరి అయిన రీతిలో పశ్చాత్తాప మారు మనసు విషయంలో డిలే చేస్తే ఏమి లేదబ్బాయి, చిన్న చిన్న పాపములు అవి పెద్ద చేదుగా లోపట నాటుకుపోయి బండబారిపోతాం అన్నట్టు మనం. ఇక అర్థమవుతుందా? బండబారిపోతాం. ఇంకో మాటకు వస్తే కన్ఫెస్ అండ్ రెస్టోర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇమీడియట్లీ. అయినంత మట్టుకు త్వరగా వెళ్ళిపోవాలి అబ్బాయి. ఇంకో ఉదాహరణ చెప్పాలా మీకు నేను? హార్ట్ అటాక్ వచ్చిన మనిషిని ఏం చేస్తాం అబ్బాయి? నీళ్ళు తాగి పడుకోమని చెప్పామని వెంటనే సిపిఆర్ అన్న చేయాలా, తనకు వెంటనే ఆ మసాజ్ ఏదో చేయాలా, వెంటనే అంబులెన్స్ పిలవాలా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అసలు చాలా అర్జెంట్గా వెళ్ళిపోవాలి. అసలు యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ నా పై అయినంత మట్టుకు వెంటనే జరిగిపోవాలి అసలు యాక్చువల్లీ. అప్పుడు చాలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోతాం అబ్బాయి ముందుకు మనం. నెంబర్ 2, డైలీ రీఫిల్ స్క్రిప్చర్ బిఫోర్ ఫోన్, ప్రేయర్ బిఫోర్ టాస్క్. రీఫిల్ చేసుకుంటూ ఉండాలి, మనల్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉండాలి వచనాలతోటి. అర్థమవుతుందా? ఫోన్తో కాదు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రార్థనతోటి మనం బలపరచబడుతూ ఉండాలపై. ఇది చాలా చాలా అవసరం. మీరు చూడండి, అందుకోనికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఇందాక చూసుకున్నట్టుగా మద్యముతో మత్తులై ఉండకుండా మరి దేంతో మత్తులమై ఉండాలండి? మనము వాక్యముతో మత్తులై ఉండాలి. ఎందుకంటే మత్తు ఏం చేస్తుంది? ఆ మనిషిని మద్యంతో మత్తు ఏంటి ఏం చేస్తుంటుంది? ఎందుకంటే ఆ మనిషిని డ్రైవ్ చేసేది, ముందుకు నడిపించేది అదే. దుర్వ్యాపారం కలదు కానీ అయితే ఆత్మపూర్ణులై ఉండు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న వాక్యాన్ని వాడుకుంటాడు అబ్బాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా సరే వాక్యానికి విరుద్ధంగా పనిచేయడైనా వాక్యానికి అనుకూలంగానే చేస్తాడు. ఆ వాక్యము బయట నుంచి తీసుకొచ్చి మన లోపట అలానే డౌన్లోడ్ చేయడది. యు మస్ట్ రీడ్, యు మస్ట్ మెడిటేట్, యు మస్ట్ మెమరైజ్ అబ్బాయి. ఏ వచనాలు, వాగ్దానాలు, క్యారెక్టర్స్, చాప్టర్స్, బైబిల్కి సంబంధించిన విషయాలు ఏదైతే నీ లోపట ఉంటాయో వాటినే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అకార్డింగ్ టు John 16. కనుక గుర్తుపెట్టుకున్న బై స్పిరిచువల్ ఫ్యూయల్ కమ్స్ ఫ్రమ్ డైలీ ఫీడింగ్ ఆన్ స్క్రిప్చర్ అండ్ ప్రేయర్. చూసారా మీరు? స్టార్ట్ ఈచ్ డే విత్ గాడ్స్ వర్డ్ అండ్ ఇంటెన్షనల్ ప్రేయర్ బిఫోర్ మినిస్ట్రీ టాస్క్ అబ్బాయి. పరిచర్యకు అడుగు పెట్టక ముందు, ఇంకెవరితో మాట్లాడక ముందు చొరవ తీసుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యాన్తోటే మనము అనుదినము మొదలు పెట్టాలబ్బాయి. వాక్యమును అస్సలు అమితంగా ప్రేమించాలనంట, అన్నిటికన్నా ఎక్కువగా వాక్యాన్ని గౌరవించాలంటానబ్బాయి. సో ఇంటెన్షనల్గా ధ్యానం చేయాలబ్బాయి. లాస్ట్లో 3వది అబ్బాయి, డైలీ సరెండర్ బర్డన్స్, డోంట్ క్యారీ వాట్ జీసస్ క్యారీస్ బెటర్. ఆ కష్టాలు, నష్టాలు, ఛాలెంజెస్ ఏదైతే ఉందో నువ్వు ఎలాగో మోయలేవు, నేను ఎలాగో మోయలేను, అవి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టండి అబ్బాయి. డైలీ సరెండర్ చేయాలి వాటిని. ప్రభా ఈరోజు కూడా ఇది వల్ల కావట్లేదు అని చెప్పి దగ్గర పెట్టాలి మనం. ఎందుకు? ఎన్నోసార్లు చదువుకున్నాం, మనము నిజంగా తీసుకొస్తున్నాం. ఇట్లా ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా అని అన్నాడు ఆయన. ఏం భారం అండి? నువ్వు మోయలేని భారం, నువ్వు తీర్చలేని సమస్య, అర్థమవుతా, క్షమించలేని పాపం, నీవు ఎదుర్కోలేని సందర్భం, సంఘర్షణ, అది ఏమున్నా సరే అబ్బాయి రండి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ఆయన. అంటే నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఎలా ఇస్తాడండి విజయం? పీస్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బాగా పీస్ ఇస్తాడు అబ్బాయి. అందులోనే ఉంటాం మనము, కానీ ఏవి కదిలింపబడము అబ్బాయి. మనం మంచిగా స్ట్రాంగ్గా ఉంటాం మనం. సో పాస్టర్స్ ఆఫన్ ట్రై టు మేనేజ్ గాడ్స్ వర్క్ అలోన్. చాలాసార్లు పాస్టర్స్ ఏం చేస్తారు తెలుసా? ఎవరితో చెప్పుకోకుండా ఇది నేదే, నా ప్రాబ్లమే అని చెప్పి తనకు తానే ఫేస్ చేయటకు ప్రయత్నం చేస్తుంటాడు. అది చాలా ప్రమాదకరమైన పాస్టర్స్ లైఫ్ అబ్బాయి. గివ్ యువర్ బర్డన్స్ టు జీసస్ డైలీ. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర పెట్టాలా. ట్రస్ట్ హిమ్ టు క్యారీ వాట్ హీ అలోన్ క్యాన్ క్యారీ. ప్రభా ఇది నీవు మాత్రమే క్యారీ చేయగలవు, ఇంకెవరు చేయలేరు, దయతో సహాయం చేయమని చెప్పి దేవునికి అప్పగించుకోవాలి అబ్బాయి. అర్థమవుతుందా? అప్పుడే దేవుడు ఆశ్చర్యమైన రీతిలో మన జీవితాన్ని నిలబెట్టుకుంటాడు అబ్బాయి. ఓకేనా? సో కనుక అటువంటి కృప దేవుడు మనకు అత్యధికంగా దయచేయునుగాక. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, పాస్టర్స్ మీలో ఉన్న ఆ ఫైర్ని ఎవ్రీ డే విసురుతూనే ఉండాలి. పాస్టర్స్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎవరండి మనకు పాస్టర్స్ చేయగలరు అంటే, నీలో ఉన్న ఆ మంటను ఆర్పకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.